హాయ్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్. చాలామంది నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేస్తున్నారు. వాళ్ళకి నేను ప్రతి ఒక్కరికి కూడా మిస్ అవ్వకుండా రిప్లై ఇస్తున్నా. కొన్ని ముసుగు యూట్యూబ్ ఛానల్స్ నుంచి కొన్ని ఫేక్ అకౌంట్లు క్రియేట్ చేసి నన్ను తిట్టడం కోసం మాత్రమే వాళ్ళు ప్రతి వీడియోని చూసల్లా మాట్లాడుతున్నారు. మీరు అట్లాగే మాట్లాడాలి, నేను అట్లాగే డెవలప్ అవ్వాలి. నా సబ్స్క్రైబర్లు నా ఛానల్ చూసే ప్రతి ఒక్కళ్ళు కూడా నాకు సపోర్ట్ చేస్తున్నారు, సపోర్ట్ చేస్తూనే ఉంటారు. ఎందుకనంటే ఒక వ్యక్తి ఇబ్బందుల్లో ఉన్నప్పుడు సాయం చేయాలి, అంతేగాని 150 160 అని కట్ ఆఫ్ మార్క్స్ పెట్టి వాళ్ళు ఇంకా భయపెట్టి ఇంకా ఏడిపించి మనకు రాదేమన్నది డిప్రెషన్కి పంపించడం కన్నా ఇప్పుడు మీరు చెప్పినట్టు నేను చేయను. గ్రౌండ్ లెవెల్లో ఎలా ఉంది ఏంటి అన్నది నేను కనుక్కొని, నాకు సంబంధించిన వాళ్ళని నేను కనుక్కొని నేను చేస్తాను తప్ప మీరు ఏది చెప్తే అది చేయడానికి నేను యూట్యూబ్ ఛానల్ పెట్టను కూడా. నా సబ్స్క్రైబర్లు నాకున్నారు, నా వాళ్ళు నాకు సపోర్ట్ చేస్తారు, నా వాళ్ళకి నేను సపోర్ట్ చేస్తాను, ఎవరిని డిస్కరేజ్ చేయను. ఇప్పుడు మెయిన్ పాయింట్లోకి వస్తే ఆర్పిఎఫ్కి సంబంధించి జూన్ 19న రిజల్ట్ వదిలేస్తారు. కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఇది రిజల్ట్ వదిలేస్తారు. ఈ రిజల్ట్ వదిలేసిన తర్వాత కానిస్టేబుల్స్ పెట్టిన ఈ ఎగ్జామ్ గురించి రాసి వెయిట్ చేసి చాలామంది కూడా ఆర్పిఎఫ్ రాశారు. దాంట్లో ఒక 10% అయినా వెళ్ళిపోతారు. గుర్తుపెట్టుకోండి, మన దీనికన్నా కానిస్టేబుల్ కన్నా ఆర్పిఎఫ్కి ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు. ఎందుకనంటే సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించింది కాబట్టి దాంట్లో అన్ని బెనిఫిట్స్ ఉంటాయి, ప్లస్ శాలరీ కూడా సెంట్రల్ గవర్నమెంట్ సంబంధించి ఎక్కువ ఉంటుంది కాబట్టి దానికే ముందు ప్రిఫరెన్స్ ఇస్తారు తప్ప స్టేట్ గవర్నమెంట్కి అనేది సెకండ్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అందువల్ల ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాశారో చాలామంది కూడా బాగా చదివే వాళ్ళు ఉన్నారు, 140 ఉన్న వాళ్ళే ఉన్నారు. వాళ్ళు కూడా వెళ్ళిపోతారు కానిస్టేబుల్ నుంచి. అలాగే డిఎస్సి కూడా ఈ నెలాఖరులో రిజల్ట్ వస్తుందని చెప్పారు. డిఎస్సిలో ఆల్మోస్ట్ చాలామంది ఏపీలో రాశారు. ఆఖరికి మా తమ్ముళ్ళు ఇద్దరు కూడా రాశారు. ఇద్దరు కూడా కానిస్టేబుల్కి మెయిన్స్ రాసి ఉన్నారు. ఇప్పుడు నేనైతే మీకు ఏం చెప్తాను అదే మా తమ్ముళ్ళకి కూడా చెప్తాను. మీరైతే డిఎస్సి వస్తే డిఎస్సికి వెళ్ళిపోమని చెప్తాను, కానీ కానిస్టేబుల్స్కి వెళ్ళమని అయితే 100% చెప్పను. ఎందుకనంటే డిఎస్సి అంటే వీళ్ళిద్దరూ కూడా బీపీడీ ఆల్రెడీ చేస్తున్నారు, ఇద్దరు ఎంపీడీ కూడా చేస్తున్నారు వీళ్ళు. కానీ ఏంటంటే బీపీడీ మీద పెట్టారు. ఇప్పుడు స్పోర్ట్స్ కోట ఆల్రెడీ ఉంది, నేషనల్స్ ఉంది కాబట్టి దానివల్ల వీళ్ళు హ్యాపీగా ఒక కాలేజీలోనో ఒక స్కూల్లోనో చేసుకుంటూ ఉంటారు. పీఈటీగా కాలేజీలో చేసుకుంటూ ఉంటారు. 10 to 5 డ్యూటీ కాబట్టి సరిపోతుంది. అందువల్ల నేనైతే మెయిన్ ఇచ్చే ప్రిఫరెన్స్ అలా డిఎస్సికే ఇస్తాను. ఇలా ఒక 10% నుంచి 20% ప్రతి ఒక్కళ్ళు వెళ్ళిపోతారండి. ఈ విధంగా ప్రతి ఒక్కళ్ళు కానిస్టేబుల్ ఫైనల్ రిజల్ట్ వచ్చేటప్పటికల్లా వీళ్ళు వెళ్ళిపోయి ఒకళ్ళేమో డిఎస్సిలో సెట్ అయిపోతారు, కొంతమంది ఏమో ఆర్బిఎఫ్లో సెట్ అయిపోతారు. ఇట్లాగా ఒక 20-30% మీకు పర్టికులర్గా దీంట్లో 40+ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా దానికి వెళ్ళిపోతారండి. ఎందుకనంటే మన కానిస్టేబుల్కి సంబంధించిన దానికన్నా అవి కొంచెం టఫ్గా ఉంటాయి కాబట్టి ఎగ్జామ్స్ పర్టికులర్గా నేను మీకు మరీ చెప్తున్నాను. మీకు టఫ్ కాంపిటీషన్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా డిఎస్సికి వెళ్ళిపోతారు, ఆర్పిఎఫ్కి వెళ్ళిపోతారండి. ఇది పక్కా. దీన్ని మీరు చూసుకోండి. కట్ ఆఫ్ మార్క్స్ అనేది రేపు పొద్దున ఫైనల్ రిజల్ట్ వచ్చినప్పుడు చూడండి. ప్రతి ఒక్కళ్ళు వీళ్ళు అయితే మిస్ అయిపోతారు కాబట్టి మిగతా నెక్స్ట్ ఎవరైతే ఉంటారో వాళ్ళ వరకు వస్తాయి, పక్కాగా వస్తాయి. మీకు మరీ చెప్తున్నాను. ఇప్పటి వరకు నేను మీకు చెప్పింది నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. ప్లస్ ఇంకొకటి నేను మీకు చెప్పాలనుకున్నది ఏంటంటే, కొంతమంది యూట్యూబ్ ఛానల్స్ హై అంటే కట్ ఆఫ్ మార్క్స్ హై రేంజ్లో 140+ అట్లా చెప్తున్నారండి. నేను ఎందుకు చెప్తున్నానంటే గ్రౌండ్ లెవెల్లో కానీ కామెంట్స్లో కానీ నాకు చెప్తున్నారు, నేను దాన్ని బేస్ చేసుకొని చెప్తున్నా. అంతేగాని పక్కాగా ఇదే నిజం, ఇదే వేరేది లేదు, వేరే వాళ్ళకి కాదు, నా ఒక్కడిదే నిజమని నేను ఏ రోజు చెప్పలేదు. పర్టికులర్గా కొన్ని యూట్యూబ్ ఛానల్స్ నన్ను టార్గెట్ చేసినంత మాత్రం నాకేమవదు. మీరందరూ ఉన్నంత వరకు ఏది నిజం ఏది అబద్ధం ఎంతవరకు ఉంటుంది అన్నది ప్రతి ఒక్కటి కూడా నేను మీకు చెప్పాలనుకున్నాను కాబట్టి నేను మీకు చెప్తున్నాను. అందువల్ల ఎవ్వరూ కూడా డిస్కరేజ్ అవ్వద్దండి. ఇంత కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి, అంత కట్ ఆఫ్ మార్క్స్ ఉన్నాయి అని ఎవ్వరూ కూడా డిస్కరేజ్ అవ్వద్దు, ఎవరూ కూడా ఇబ్బంది పడద్దు. ప్రతి ఒక్కళ్ళకి కూడా కానిస్టేబుల్ ఉద్యోగం అనేది రావాలనే నా మనస్ఫూర్తి అయిన కోరిక. ఎవరైనా సరే కొంచెం సెన్సిటివ్ పర్సన్స్ ఉంటారు, వాళ్ళని కొంచెం ఇబ్బందికరంగా కాకుండా వాళ్ళని కొంచెం స్మూత్గా హ్యాండిల్ చేయండి. ఎందుకంటే ఆ సిచ్యువేషన్ అనేది మన చేతిలో ఉండదు. అందువల్ల ప్రతి ఒక్కళ్ళు కూడా
ఎవరిని తక్కువ చేసి మాట్లాడొద్దు, ఎవరు తప్పుగా మాట్లాడొద్దు. అందరూ మన వాళ్ళే. ప్రతి ఒక్కరికి ఉద్యోగం రావాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. నా ఛానల్ మీరు సపోర్ట్ చేస్తున్నందుకు చాలా చాలా థ్యాంక్ యూ. మీ సపోర్ట్ ఉంటే ఇట్లాంటి వీడియోలు ఇంకా చేస్తాను.